చూడండి ఫ్రెండ్స్, పిల్లలు మనం బయటికి వెళ్తుంటే నేను వస్తాను ఏడుస్తారు. అరే వస్తావు కానీ ఏం అడగొద్దురా, ఏమో సతాంచొద్దు అంటే నేను ఏం అడగనే, అసలు నేనేం ఇప్పిమనా మిమ్మల్ని అస్సలు సతాంచ అంటారు. చలో ఇక కథం మనం తీసుకొని వాళ్ళని పోతామా కథం. ఇక ఇది కావాలి అది కావాలని ఒక్కటే అల్లరి. నిన్న మా చిన్నమ్మ మా నిధీష్ గారిని పట్టుకొని వచ్చింది బేగం బజార్. వాడు పాపమ్మ ఐస్ క్రీమ్ బండి వచ్చింది, ఐస్ క్రీమ్ కొని ఇక కదలనీయడు. చెరుకు రసం బండి, పాపమ్మ చెరుకు రసం వచ్చింది, చెరుకు రసం తాగుతానే కదలనీయుడు. ఇక వాళ్ళు వెళ్ళే సరిపోతుంది. ఒక ఇద్దరు పొరగానని ఇట్లా పట్టుకొని పోతే ఇక మాకున్నది ఒక పెద్ద మిడత. నేను ఎప్పుడైనా మార్కెట్కి పోతే పొర్ర దొరకదు, వెళ్ళే జంపు చేయాలని అవుతా. వీళ్ళంగి ఇట్లా తీసుకొని అనుకో, మన మార్కెట్ పని పక్కకు పెట్టేసి వీళ్ళు అడిగిన దాన్ని ఇప్పించుకుంటా వీళ్ళని షాపింగ్ చేసి ఇప్పించినట్టు అవుతుంది. పానం పుండు, మన పని కాదు, వీళ్ళ పని అవుతుంది. ఇక మా మన్మడు కూడా అప్పుడప్పుడు వస్తా అంటాడు. నేనేం చేస్తా అంటే ఇక చెప్పకుండానే అవతల పడతా. ఒకరోజు దొరకవేనా నాతో సగం దూరం కూడా తిరగలే. ఏదైనా పని మీద బేగం బజార్ కానీ ఏదైనా మదీనా కానీ ఎక్కడన్నా బట్టలు అక్కడిక్కడ పోతే అస్సలు రాదు. ఒకరోజు తిరిగిండి, అమ్మో కాలు కూస్తున్నాను వాడి. ఇక కొత్తం నిన్న మామూలు దొరకపోతే అట్లనే వేసిండు. ఇగో ఏది నిమ్మకాయ రసం బండి కనబడితే పాపమ్మ ఏడన్నా ఎర్ర నిమ్మకాయ రసం కావాలంటాడు. వాడైతే ఇక వాడిని ఎక్కడ దొరకోకరు మీరు, నేను చెప్తున్నా. వాడిని ఎక్కడ దొరికారు అనుకో పని పక్కన పెట్టేసి ఖాళీ వాడిని దింపుకొని అంటే దొరుకొని పోవాలి పొరగాలని. మీరు కూడా ఇట్లే చేయండి ఫ్రెండ్స్. పిల్లలు తీసుకొని పోతే దమాకరా. ఇక మా పిల్లగాడు చూసిన బట్టి చేస్తుండ్రు. బాయ్. మరి మా పెద్ద మిడతను అస్సలు దొరకని మిడతను ఎట్లా వేస్తారు ఇట్లనే. ఇక నేను వస్తా అంటారు. అస్సలు అమ్మతోడు అయ్యతోడు ఏమడుగా అంటారు. అడిగిపోతే దమాకరా చేస్తారు మొత్తం. బాయ్ మరి.